శర్మ గారు, శర్మ గారు. శర్మ గారు ఉన్నారా అండి? నా పేరు మూర్తి అండి. నిన్న శర్మ గారిని గుళ్ళో కలిశాను. డాన్స్ నేర్పిమని అడిగాను. ఆయన ఇంటికి రమ్మని చెప్పారు. ఉన్నారండి శర్మ గారు? ఏంటి ఈవిడ తలూపుతుంది కానీ ఏం చెప్పట్లేదు. ఉన్నారండి గురువుగారు? పూజలో ఉన్నారండి. ఎందుకు? ఓహో, పూజలో ఉన్నారా? సరే అండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. పూజలో ఉంటే ఆయన నేర్పిస్తారా ఏంటి? అంటే పూజలు ఉన్నారు కదండి. అంటే మీరు? నేను వాళ్ళ అమ్మాయిని. ఓహో, వాళ్ళ అమ్మాయా? మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. అనుకున్నారా? ఏమనుకున్నారు? ఏ మనసులో అనుకున్నానండి మీరు వాళ్ళ అమ్మాయి అని. ఉన్నారండి గురువుగారు? డాన్స్ క్లాస్ నేనే తీసుకుంటానండి. అప్పుడప్పుడు నాన్నగారు వచ్చి చూసుకుంటారు. ఓహో, అలాగా అండి. ఏ నేర్చుకోరా? అయ్యయ్యో, ఎందుకు నేర్చుకోనండి? నాకు కావాల్సింది నేర్పించడం. ఏమంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. అమ్మని నాన్నని డాన్స్ నేర్చుకుంటానంటే తిడతారేమో అని భయం వేసేది. అడిగారా ఎప్పుడైనా? అడగలేదండి. అడిగితే కదా తెలిసేది తిడతారో తిట్టరో. ఎందుకో అడగాలంటే భయం వేసేదండి. ఏ ఎందుకు భయం? ఎందుకు నాకు అడగాలంటే ముఖమాటము భయం వేసేదండి. మీరు ఊహించుకుని టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. అసలు డాన్స్ క్లాస్ సాయంత్రం పూట ఉంటుందండి. కానీ మీరు ఎద్దులో ఉన్నారు కదా, అందుకే ఉదయం పూట పెట్టాం. ఓర్ నాయనో, డాన్స్ ఏమో కానీ ఈ అమ్మాయి ఎద్దు గిద్దు అంటుంది ఏంటన్నా. పోతే ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారు? ఏదో నా చిన్ననాటి కోరిక, నా తృప్తి కోసం, అంతేనండి. ఓకే, అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని రండి. దేవుడా, ఓ దేవుడా, నన్ను ఇన్నాళ్ళు కరుణించవా స్వామి. నాకు డాన్స్ బాగా వచ్చి ఒక చిరంజీవిలాగా, కమలాసన్ లాగా వాళ్ళు క్లాసికల్ డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో కదా, అలాగా నాకు అన్నీ వచ్చేటట్టు చూడు స్వామి. రండి, ఇలా వచ్చి నిలబడండి. నడుంకి కట్టుకోవడానికి కండువ ఏమైనా తెచ్చుకున్నారా? అయ్యో, ఏం తెచ్చుకోలేదండి. ఇదిగోండి, ఇది నడుంకి కట్టుకోండి. నేను ఇప్పుడే వస్తా. అరే 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 ఏం చేస్తున్నారు? దేవుడికి నమస్కారం చేశాను కదండి, నాన్నగారిని కూడా తలుచుకొని నమస్కారం చేస్తున్నాను. ఓకే, సమపాదం పెట్టండి. ఏం పాదం అండి? సమపాదం అంటే అటు ఇటు చూడడం కాదు, కాలు ఇలా సమానంగా పెట్టుకోవడం సమపాదం అంటారు. ఓ, తర్వాత కాలు ఇలా వీగా పెట్టుకోవాలి. వీ పెట్టిన తర్వాత రెండు మోకాళ్ళ మధ్యలో గ్యాప్ రావాలి. దీన్ని అరమండి అంటారు. ఇప్పుడు నమస్కారం. సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే నాట్యం కరిష్యే భూదేవి పాదగాత క్షమస్వమే.
ఓకే అండి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. ఒక్క నిమిషం. నేను ఒక చెప్పండి. 4 రోజులు ఊర్లో ఉండను. మా చెల్లి డాన్స్ క్లాస్ తీసుకుంటది. సరే అండి. శర్మ గారు, మేడం, తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను. చెప్పండి. నా పేరు మూర్తి. ఓ మీరే నా ముట్టి డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నాడు. అవును పాప. పాప నా పేరు కృష్ణ అయిన శ్రీమూర్తిక. ఓ బాగుంది, నైస్ నేమ్. అంటే నాకు నీ పేరు తెలియదు కదా, అందుకే పాప అని పిలిచాను. అయినా నువ్వు చిన్న బేబీ కదా, అందుకే నేను పాప అని పిలిచాను. నేను పాప పీప అంటే నచ్చదు. నా పేరు పెట్టి చూస్తే నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు నీ పేరు చెప్పావు కదా, అలాగే పిలుస్తా. కృష్ణ నైనా శ్రీమూర్తిక. శ్రీమూర్తిక. ఓ కృష్ణ నైనా శ్రీమౌక్తిక. నేను కృష్ణ అని పిలుస్తా. చిన్ని కృష్ణ, బుల్లి కృష్ణ, కొంటె కృష్ణ. కృష్ణ బుల్లి కృష్ణ దేశ్ కృష్ణ దేశ్ కృష్ణ అంతే చాలు. ఓ అలాగే కృష్ణ అని పిలుస్తా. జస్ట్ కృష్ణ. ఓకే. ఓకే. ఈరోజు డాన్స్ క్లాసు మేడం వాళ్ళ సిస్టర్ తీస్తారని చెప్పారు. ఓ వాళ్ళ సిస్టరా? ఆ, అది నేనే. అది నేనే. నువ్వా? నేర్చుకోరా? నేర్చుకోరా? అయ్యో, ఎందుకు నేర్చుకోనండి, నాకు కావాల్సింది నేర్పించడం. ఓకే. ఫస్ట్ నమస్కారం చేయండి అంకుల్. అంకులా? మీరు ఎద్దులా ఉన్నారు కదా, పేరు పెట్టి ఎలా పిల్లము అంటే అంకుల్ అని పిలిచాను. ఎద్దులా? కానీ మీరు ఎద్దులో ఉన్నారు కదా, అందుకే ఉదయం పూట పెట్టాం. ఓకే, పర్లేదు. అంకుల్ అని పిలవకపోతే ఏం తెలుసు? ఓకే. నమస్కారం చేశారా? చేశాను కృష్ణ. ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయింది. రండి రండి. తాం తాం. అయ్యో ఆగండి ఆగండి. దీన్ని మీషేప్ అంటారు. తర్వాత దీన్ని అడవండి అంటారు. తర్వాత బేబీ ఫింగర్, మదర్ ఫింగర్, బ్రదర్ ఫింగర్ కలిపి పెట్టుకోవాలి. ఈ రెండు చేతులని ఇలా తిప్పాలి. ఓకే ఓకే ఓకే. Ready, start. Uncle Kumbandi. Cross. చేయండి చేయండి. ప్రాక్టీస్ చేస్తుంది. నేను ఇప్పుడు ఓకే
అమ్మా డాన్స్ బాగుందా? మీరు నా పేరు కస్తూర్బా. ఇందాక నుంచి డాన్స్ చేసేది మీరేనా? నేను క్లాస్ లో చచ్చర పొందే. ఇద్దరు ఇది మా అక్క. ఓ మీ ఇద్దరు సిస్టర్సా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను మీ ఇద్దరు చూసి. ఓకే చాలా బాగున్నా. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? Friday, Wednesday, Friday. 5 డేనా? ఓకే థ్యాంక్ యూ.